చెరకు తీసుకొచ్చిన నెబుకద్నెజరు యూదులను చెరకు తీసుకొచ్చినప్పుడు అలా క్రమక్రమంగా వాళ్ళంతా ఈ యూదులు చెదిరిపోయారంటండి ఆ సంస్థానాలలో. అప్పట్లో సంస్థానాలు అనేవాళ్ళు, ఇప్పట్లో మనం రాష్ట్రాలని దేశాలని వాడుకుంటున్నాం, అంతే తేడా. అంటే యూదులు, ఇశ్రాయేల్ దేశంలో ఉండే యూదులు పర్షియా దేశంలో ఉన్న, ఇరాక్ దేశంలో ఉన్న, అలాగా దాటుకుంటూ వచ్చి ఇరాన్ బార్డర్, ఆఫ్ఘనిస్తాన్ బార్డర్, పాకిస్తాన్ బార్డర్, ఇక్కడ ఇండియాకు వచ్చినా వాళ్ళు ఒకే జాతికి సంబంధించిన వాళ్ళని, ఒక బ్రాండ్కి సంబంధించిన వాళ్ళన్న సంగతి హామాను కనిపెట్టాడు. దేన్ని బట్టి కనిపెట్టాడు? వాళ్ళు పాటించిన, వాళ్ళు గైకొనే విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయంట. దానినే ఈ కాలంలో, ఈ కొత్త నిబంధన కాలంలో మనము ఉపదేశ క్రమము అంటున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి వస్తారు. అలాంటి ఈ క్రమాల్లో ఈ మారు మనసుది ఒక క్రమం, బాప్తిసం అనేది ఒక క్రమం, పరిశుద్ధాత్మ పొందుకొని తీరాలి అనేది ఒక క్రమం, మూర్ఖులకు ఈ తరము వారికి వేరైపోవాలనేది ఒక క్రమం. అపోస్తుల బోధ ఏంటి, మనం పాటించాల్సిన బోధ ఏంటి? చూడు ఎంత 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 మంచి మాట. యూదులు వెళ్ళి అపోస్తులను అడుగుతున్నారు, అయ్యలారా మేమేమి చేతుము? ఇది అడగాల్సింది. మేము ఎలా ఫాలో అవ్వాలన్నా? మ్యారేజ్ అనుకుంటున్నాం, ఎలా చేసుకోవాలన్నా? మేము బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాం అన్నా, ఎట్లా చేసుకోవాలి? మేము ఇల్లు కట్టాలనుకుంటున్నాం, ఎట్లా కడితే బాగుంటుంది? ఒక క్రమం. మనకి అందరికీ మనం వేరుగా ఉన్నాం. అందరిలాగే తింటాం, అందరిలాగా సంపాదిస్తాం, అందరిలాగా పెళ్ళిళ్ళు చేసుకుంటాం, అందరిలాగే ఇళ్ళు కట్టుకుంటాం, కానీ మన క్రమాలు వేరు. స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. వేరుగా ఉమ్మన్నారు కదా అని అడవిలోకి వెళ్ళి ఉండిపోమంటలేదు, గుడి చేసుకొని గుహల్లోకి వెళ్ళిపోయి ఉండమంటలేదు. అడుగు మనిషిలాగా అన్నీ చేస్తాం, బట్టలు కూడా వేసుకుంటాం. ఇంతకన్నా ఎందుకు చెప్పాల్సిన అవసరం వచ్చింది? తెల్ల బట్టలు వేసుకుని రావాలి ఆదివారం అని. ఎందుకు అవసరం? ఎందుకు వస్తుంది మనకి? మీకు అనిపించట్లేదా ఆదివారం వచ్చేసరికి ఇంట్లోంచి బయటికి వెళ్ళినప్పుడు దేవదూతల్లా కనబడాలి మీ వీధిలో అని? మిమ్మల్ని చూడగానే ఆ వీధులు వాళ్ళందరూ భయపడాలి, దైవ భయం రావాలన్నా మీకు ఆశ లేదా? మిమ్మల్ని మీ దేవుని సన్నిధి మొహం నిండా పెట్టుకొని ఇంటికి వెళ్తుంటే మీ మొహం చూడగానే ఇళ్లలో దెయ్యాలు పారిపోవాలన్న ఆశ మీకు లేదా? మీ మొహంలో దేవుని వెలుగు చూడగానే అయిపోవాలని ఆశ లేదా? ప్రతిసారి ప్రసంగంతోనే పని అవ్వదు. మన రోడ్డు మీద వెళ్తుండగా కార్యాలు జరగాలని ఆశ లేదా? హల్లెలూయా. యేసయ్య నజరేతు నుండి కపెర్నహూముకు షిఫ్ట్ అయ్యాడు. కపెర్నహూముకు షిఫ్ట్ అయిన తర్వాత అక్కడ బైబిల్ చెప్తున్నాను, పెందల కడనే లేచి అరణ్యములోకి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. పెందల కడ లేచి చీకటి జాముతున లేచి వెళ్తుండగా అక్కడ రాయబడి ఉంది, చీకటిలో ఉన్న జనులు ఏం చూశారంట? గొప్ప వెలుగు చూసేవాడంటండి. ఇదిగో నేను లోకానికి వెలుగును అని చెప్పాల్సిన అవసరం కూడా రాకుండా జనాలు ఆయనలో వెలుగు చూశారు. లైఫ్ స్టైల్ అండి, ప్రసంగం కాదు. ప్రతిసారి ప్రసంగంతో అవదు. మనం చెప్తే వింటారేమో, నో. మనం చూస్తే జనాలకు అర్థం కావాలి అంటే మన జీవిత విధానం అలా ఉండాలి. అందుకే మనకి సేవకులు క్రమాలు నేర్పించారు. లేకపోతే ప్రభుని నమ్ముకుని ఎలా పడితే అలా ఉందాం కదండి. సినిమా యాక్టర్లు ఉండలేదా? క్రిస్టియన్సే, కానీ వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఉంటారు. వాళ్ళు క్రిస్టియన్స్ అని తెలియడానికి వాళ్ళ మెడలో బంగారం గొలుసు చూడాలి, సిలువు గొలుసు చూసుకోవాలి, లేదా వాళ్ళ ఇంటి దగ్గర క్రాస్ చూడాలి. ఓహో వీళ్ళు క్రిస్టియన్స్ అయి ఉంటారులే. ఇది మెడలో వేసుకున్న గొలుసుని బట్టో, ఇంటికి తగిలించుకున్న యేసుక్రీస్తు ఫోటోను బట్టో, లేకపోతే వాళ్ళు ఫేస్బుక్ వాట్సాప్కో పెట్టుకున్న యేసుక్రీస్తుకు సంబంధించిన ఆ డీపీని బట్టో క్రైస్తవులని తెలియాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఈరోజు క్రైస్తవులకి? ఇకపోతే వైట్ డ్రెస్ గురించి చెప్పాలంటే ఇంక అందరూ మొదలుపెట్టారు. బ్రహ్మకుమారిస్ అని, ఓం కల్కి వాళ్ళు మొదలుపెట్టారు. వాళ్ళకి మనకి తేడా ఎలా తెలుస్తుంది చెప్పండి ఒకసారి. వాళ్ళు వైటే మనం వైటే అన్నప్పుడు మన నడవడి, మన విధానం, మన లక్ష్యం, మన మాటలు, హల్లెలూయా, ప్రతీది ఒక బ్రాండ్ అయ్యి ఉండాలి. అదే అపోస్తులు అడిగారు, మేమేమి చెయ్యాలండి? మీరు యేసుప్రభుని నమ్ముకోండి, హాయిగా ఉండండి అని చెప్పేస్తే అయిపోయేది కదా. ఎంత పెద్ద ప్రసంగం ఎందుకు చేశాడు అక్కడ పేతురు?
అక్కడ 17వ వచనం నుండి